భూములంటూ ఎన్నో కేసులు వస్తే కదిల్చకండి అయ్యా బాబు, ప్రభుత్వం వాళ్ళదే ఉంది, ప్రభుత్వం మారాక కేసులు ఎదురుగానంటూ ఎంతో మందిని ఓపికగా పెట్టుంచామండి. ఇటువంటి పరిస్థితుల్లో పాపం అన్న అన్న ఒక్క పదానికి కోర్టు బోనెక్కిచ్చి జైల్లో పెట్టిస్తే, తెలంగాణ కాదండి పాపం చెన్నై నుంచి వచ్చిన పాపం ఎవరైనా రజనీకాంత్ గారండి, విజనరీ ఉన్న వ్యక్తి, అసలు అమెరికాలో ఉన్నానా తెలంగాణలో ఉన్నానా, ఆ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఆ గచ్ బౌలి చూస్తుంటే అనే ఒక పదాన్ని వాడినందుకు 100 మాటలు తిట్టారండి వాళ్ళందరూ. కానీ చెన్నై వాళ్ళకి బీపీలు రాలేదే. చెన్నై వాళ్ళకి బీపీ వస్తే నగిరి బోర్డర్ తుక్కు తుక్కుగా రేల కొట్టుండే వాళ్ళే. ఆయన అందుకే ఓపిక ఓపిక తట్టుకోలేక మొరగని కుక్క లేదు, విమర్శించని ఊరు లేదు, అవి రెండు లేని ఊరే లేదు, ఇవన్నిటితో నాకెందుకు, నా పని నేను చేసుకెళ్ళిపోతాను, అర్థమైందా రాజా అనే చివరి పదం, ఆ రాజా ఎవరికి సూటిగా గుచ్చుకుందో వాళ్ళకి గుచ్చుకుందా అండి. అయినా దరిద్రం ఏంటంటే ఆ పదాన్ని కూడా వాళ్ళు స్టేజ్ మీద వాడారు. వాళ్ళని తిట్టిని కూడా వాళ్ళు వాడుకున్నారంటే మాకు అర్థం కాలేదండి. సో ఎనీవే, బూతు అంటే నాకు తెలియదు కానీ కొడాలి నాని గారు చెప్తారండి. జర్నలిస్టే, మీలాంటి జర్నలిస్టే డిబేట్ లో అడిగారు అనమాట. డిబేట్ లో కాదు, పర్సనల్ ఇంటర్వ్యూ. ఎందుకు సార్ మీరు ఎప్పుడు నీ అమ్మ మొగుడు అంటారు అంటే, తప్పేంటి, నీ అంటే తప్పులేదు, అమ్మ అంటే తప్పులేదు, మొగుడు అంటే తప్పులేదు, మూడు కలిపితే తప్పొచ్చిందా అధ్యక్ష అటువంటి వ్యక్తులు అసలు అర్థం కాని పరిస్థితి అండి. ఇవాళ అన్న శుద్ధపూస అని ఆ పదాన్ని వాడినప్పుడు అర్థమవుతుంది వీళ్ళు ఎన్ని పదాలు వాడేవారు. అసెంబ్లీలో నిజంగా కౌరవ సభ అన్నట్టుగా కన్నీటి పర్యంతమైన చంద్రబాబు గారు, తల్లి బూనమ్మకు జరిగిన అవమానం, పవన్ కళ్యాణ్ గారు తల్లి ఏ రోజు రాజకీయంలో కాదండి, కనీసం జెండా కూడా పట్టుకొని వీధిలోకి కూడా రాలేదండి, ఏ ఒక్క రోజు రాలేదండి, ప్రచారానికి రాలేదండి, పబ్లిసిటీ ఇవ్వలేదండి. ఆ తల్లి గురించి కూడా విమర్శించిన మొరిగిన ప్రతి కుక్కలకి ప్రజలు ఇచ్చిన సమాధానమే కాదండి, ప్రకృతి ఇచ్చిన సమాధానం. ఎందుకంటే వరద బాధితులను కలవడానికి వెళ్ళినప్పుడు పొలాల మీద స్టేజీలు కట్టుకున్నాడు సార్. అసలు ఫ్లైట్ లో ఏరియల్ సర్వే చేస్తున్న టైం కూడా మాకు తెలుసు. కానీ 11 సీట్లతో కుదించి మట్టి బురదలో దింపిన ప్రకృతి గొప్పది సార్. ఇటువంటి అన్నిటిలో ఇకపోతే రెడ్ బుక్ సంగతి ఏమో గానీ, రెడ్ బుక్ ని తొందరగా ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నారు పటాభి అన్న. మీరు ఇంప్లిమెంట్ చేస్తారా, వాళ్ళనే చేసేసుకోమంటారా? ఎందుకంటే వాళ్ళు వరుసగా వచ్చి అరెస్ట్ అయిపోతారు. దానితో సానుభూతి యాత్ర చేయాలి. ముందు 2 సంవత్సరాలు అందరూ అరెస్ట్ అవ్వాలండి, తర్వాత సంవత్సరం జగన్ గారే లోపలికి వెళ్తారేమోనండి, తర్వాత సంవత్సరం సానుభూతి యాత్ర చేస్తారు. మన మన చంద్రబాబు గారేమో ప్రజాస్వామ్యం అంటారు, రైట్ టు మూవ్మెంట్ అంటారు, రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటూ వాళ్ళకి మళ్ళీ పాదయాత్రలకు పర్మిషన్ ఇస్తారేమో మా భయం అండి. రైట్. పటాబ్ గారు, ఇప్పుడు ఈ తప్పించుకున్న ఈ నేతలు కానీ పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద ఈ కేసులో కావచ్చు, లేకపోతే అగ్రిగోల్డ్ భూముల కేసులో కావచ్చు, లేకపోతే పోయిన వెంకటరెడ్డి అనే మైన్స్ శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి, ఎక్కడున్నారు వీళ్ళంతా? మొత్తం మీద 5గురు ఒకే చోట ఉన్నట్ట, విడివిడిగా ఉండొచ్చా? ఇంత మరి ఏపీ పోలీసులకి దొరకట్లేదు అని అంటే